హాయ్. ఎట్లుంది బ్రో మన రేవంత్ రెడ్డి గారి పాలన? చూస్తున్నా జనాలు అందరికి తెలిసిపోయింది ఎంత బెస్ట్ ఉందో ఎంత వరెస్ట్ ఉందో. ఇప్పుడు అందరూ మన కేసీఆర్ నే పొగుడుతున్నారు, ఎందుకంటే నేను చేసిన దాన్ని బట్టి. ఎందుకంటే కేసీఆర్ కన్నా బెటర్ చేస్తే అందరు గుర్తించుకుంటారు. ఫ్రీ ఫ్రీ అనేది పెట్టిన తర్వాత జనాలు మొత్తం మోసపోయారు. ఫ్రీ అని పెట్టారు 6 పథకాలు, దాని నుంచి జనాలు గుర్తిండు ఓటు. వీళ్ళందరు కట్టి జనాలకి రేవంత్ రెడ్డి గుర్తున్నాడు, వెనక్కి నొప్పి కాకుండా గుర్తున్నాడు. జనాలు అర్థం చేసుకోవాలి, సీఎం చేంజ్ అయితే బెటర్. ఆయనకు అంత నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, కానీ రాజకీయ నాయకులు అసెంబ్లీలో మాట్లాడి దేని గురించి ఆ రాజకీయం ఆడేం చేసిండు ఈడేం చేసిండు ఆలీలు పిగలవడం కాదు. జనాలకు నువ్వు ఏం చేస్తున్నావు, జనాల గురించి మాట్లాడాలి. ఒక్కరైనా జనాల గురించి మాట్లాడతారా? జనాలకు అది చేయాలి ఇది చేయాలి ఎవరు మాట్లాడరు. కేసీఆర్ గురించి మాట్లాడతారు, హరీష్ రావు గురించి మాట్లాడతారు. ఆలీల గురించి అది పక్కన పెట్టు. ఇంతకుముందు రాజకీయంలో ఎవడు ఏం చేసినో మర్చిపోవాలి. నువ్వు సీఎం అయినావు, సీఎం పథకాలు చెప్పినావు, జనాలకి ఏం చేస్తున్నావు అది మాట్లాడాలి, అది చేయాలి, అది బాగుంటది. ఈ హైదరాబాద్ లో కూడా మొత్తం చాలా ట్రాఫిక్స్ చూస్తున్నారా, జామ్ అవుతున్నాయి. మెయిన్ ఫుట్పాత్ పైన ఎవ్వరు రావద్దు రోడ్ల పైనకి అమ్మడానికి. బిజినెస్ చేయాలనుకుంటే షటర్ ఉంటే షటర్ చేసుకోవాలా. ఇప్పుడు మార్కెట్స్ ఉన్నాయి, చాలా మట్టి మార్కెట్స్ ఉన్నాయి కదా, సూపర్ మార్కెట్ కానీ బేగం బజార్ కానీ, అవి సపరేట్ షాప్స్ ఉంటాయి. ఇవి రోడ్ల పైన ఎవడు పడితే వచ్చి చేస్తున్నారు బిజినెస్. ఏ జారీ కాదు ఎవరిని కాదు, గవర్నమెంట్ ప్రజలు పోవడానికి కూడా జనాలు రోడ్ల పైన నడుస్తున్నారు. జాన్ నుంచి యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్ల పైన ఫుట్పాత్ మీద జనాలు ఫుట్పాత్ మీద రూల్స్ ప్రకారం వెళ్ళాలి, అప్పుడు రోడ్ క్లియర్ అవుతుంది. అది మెయిన్ పాయింట్. అంటే ఇప్పుడు ఇంకా 4 years ఉంది కదా, ఆల్రెడీ ఇచ్చిన పథకాల్లో 1-2 అమలు చేశాడు. సన్న బీమా అన్నాడు, ఆల్రెడీ వచ్చినాయి. సో ఈ ఇంకా 4 సంవత్సరాల్లో ఏమి అంత జరగదంటారా? సన్న బియ్యం పైన జనాలకి అంత ఎఫెక్ట్ ఏం పడదు. వాళ్ళు తింటారు, తినే వాళ్ళు తింటారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు. అది ఎవ్వరు చూడరు. ఏంటంటే మెయిన్ మారాలి. ఇప్పుడు 2 years 1 year అయిపోయింది కదా, 2 lakhs అంటే ఇంతకు ముందు బాగుండే కాదు అని చెప్పేసి మీరన్నట్టుగానే అమ్మటం అనేది జరిగేది. అంటే దొడ్డ బియ్యం తినడానికి బాగుండేది. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చారు కదా, అవి తింటారు కదా, మళ్ళీ ఎందుకు అమ్ముకుంటారు? తినే వాళ్ళు తింటారు. కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేసి షాప్ లో తెచ్చుకుంటారు కదా, కొందరు అదే దానికి అలవాటు పడతారు. కొందరు చులకని చూస్తారు, రేషన్ పోయి ఎవరు తింటారు అంటూ కొందరు తక్కువ మాట్లాడతారు. క్వాలిటీ ఉంటే తింటారు, బట్ వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేము. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఇంట్లోకి వెళ్ళి ఆయన స్వయంగా వంట అది చేయించి తిని వచ్చారు కదా. రేవంత్ రెడ్డి తిన్నాడు వాస్తవమే, కాకపోతే ఆ సన్న బియ్యం అది దాని నుంచి వేసిన అవి సపరేట్ చేసుకుని వండుకున్నది కనిపించదు కదా. అది ఏ బియ్యం తిన్నాడో వాళ్ళకి తెలవాలి, జనాలకు తెలియదు కదా. అది కూడా వీడియో తీసి పెడితే జనాలకి ఇదే బియ్యం తిన్నట్టు ప్రూఫ్ ఉంటది. వాళ్ళు తినగా చేదో పైన వరకు బాగుంది, లోన్ ఏముంది తెలియదు కదా. సెంట్రల్ యూనివర్సిటీ విషయానికి వస్తే ఆల్రెడీ కొట్టేసింది అంటారు. అది యాక్చువల్ అది కాలేజీకి సంబంధించిందే ఉండాలి. ఈయనకు డబ్బులు తగ్గబడ్డాయి, ఏదో పాకెట్ మనీ తెలియదు, ఏదో జనాలకి ఏం చేశాడో తెలియదు. కాబట్టి ఆయనకి ఏదో డబ్బులు కావాలి, ఏదో ఒకటి అమ్ముకోవాలి అంతే. ఆల్రెడీ 2 లక్షలు అప్పు చేసిండు, 2 లక్షల కోట్లు. తర్వాత 1 year ఇంత అయింది, 5 years వరకు ఏమవుతుందో తెలియదు. జనాలు కొంచెం గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అంతే. సో ఇప్పటి వరకు అయితే కేసీఆర్ గారే బెటర్ అంట. ఆ కేసీఆర్ మంచి చేసి అన్ని చూపించాడు. ఆయన తిన్నది మాత్రం అంతే. ప్రతి ఒక్కరు రాజకీయం ఎవరు ఏం చేసినా తినేది కనబడదు కదా, మంచి చేసేది అడుగుతారు జనాలకి. నువ్వు ఏం చేసినా అడుగుతారు. కేసీఆర్ ఎన్నో చేసిండు, దాంట్లో రేవంత్ రెడ్డి ఫ్రీ అని పెట్టింది కానీ దాని నుంచి లాభం లేదు. సో ఉన్నంతలో కేసీఆర్ బెటర్, కొంచెం ఈయనకైనా బెటర్. ఇంకా మళ్ళీ బీజేపీ వస్తే, కొంత బీసీ సీఎం వస్తే అప్పుడు ఇంకా బెటర్ ఉండొచ్చు ఉండకపోతే తెలియదు. కానీ బీసీలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే బీసీ అన్న ఇంకా కొన్ని మాట్లాడితే అవి మళ్ళీ వస్తాయి, కానీ అవి మాట్లాడదు కొన్ని. కాబట్టి బీసీలు కూడా ఒకసారి సీఎం చేస్తే జనాలు కొంచెం అది కూడా తెలుసుకుంటారు. తర్వాత రాజకీయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బీసీ సీఎం కావాలంట. ప్రజెంట్ అయితే ఒక బీసీ సీఎం కావాలి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చేంజ్ చేయడానికి రాదు, మ్యాక్సిమం 5 ఏళ్ళు భరించాలా, తప్పదు. నెక్స్ట్ తర్వాత ఒకటి వచ్చినప్పుడు అప్పుడు మార్చుకోవాలి అంతే. ఇప్పుడు ఒకసారి మార్చాలి, ఒకసారి మారుస్తే తెలుస్తుంది జనాలకి రేవంత్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, నెక్స్ట్ బీసీ సీఎం వచ్చిండు ఏం చేసినా జనాలకు తెలుస్తుంది. అప్పుడు తర్వాత ఏ పార్టీ రావాలో జనాలు నిర్ణయిస్తారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.